హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. లక్ష్మి వరలక్ష్మి వ్రతం రోజున అక్కడ తులసి కోట దగ్గర పూజ చేసి దీపం వెలిగిస్తూ ఉంటుంది. ఎలాగైనా విహారీ దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలని ఆశపడుతూ ఉంటుంది. కానీ ఇంట్లో అందరూ మళ్ళీ ఎవరైనా చూస్తే గొడవ అయిపోతుందని లక్ష్మి ఆగిపోతుంది. విహారీ దగ్గరికి వెళ్ళకుండా వసుధ లక్ష్మిని చూసి ముచ్చట పడుతూ ఉంటుంది. అంత శ్రద్ధగా పూజ చేయటం చూసి ఎలాగైనా విహారీతో ఆశీర్వాదం ఇప్పించాలి, లక్ష్మికి తన కోరికని తీర్చాలి అని చారుకేశవతో కలిసి ప్లాన్ వేస్తుంది. ఎలాగైనా లక్ష్మీ విహారీలని దగ్గర చేయాలని చెప్పి ఇకప్పుడు లక్ష్మి అక్కడ పూజ చేసుకుంటూ ఉంటుంది. ఇక కింద యమున అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటుంది. సహస్రతో పూజ చేయించడానికి ఇంట్లో అందరూ హడావిడిగా ఉంటారు. ఇటు పైన విహారీ తన గదిలో ఉంటాడు. ఇంతలో సహస్ర పూజ చేసుకున్నాక ఆశీర్వాదం విహారీతో ఇప్పించాలని చెప్పి విహారీని పిలవడానికి వసుధ రూమ్లోకి వచ్చి, విహారీ ఒకసారి రా, నిన్ను వదిన రమ్మంటోంది, నువ్వు సహస్రని ఆశీర్వదించాలట, రా అని చెప్పి తీసుకువెళ్తూ ఉంటుంది. చారుకేశవతో కలిపి ప్లాన్ వేస్తుంది. ఒక్కసారిగా కావాలని పక్కన ఉన్న ఫ్లవర్ వాజ్ని కింద పడేస్తాడు చారుకేశవ. విహారీకి కనిపించకుండా అది కింద పడేయటంతో, విహారీ నువ్వు ఈ అక్షంతల ప్లేట్ పట్టుకో అని వసుధ విహారీ చేతికిస్తుంది. ఆ స్టాండ్ని అలా పైన పెడుతూ ఉంటుంది. చారుకేశవ తనని ఒక్కసారిగా ఇలా తన్నటంతో విహారీ చేతిలో ఉన్న ఆ అక్షింతలన్నీ కూడా కింద నుంచొని ఉన్న లక్ష్మి మీద అలా పైనుంచి పడిపోతూ ఉంటాయి. లక్ష్మి దేవుడి దగ్గర దండం పెట్టుకుంటూ ఉండగా అలా అక్షింతలు విహారీ చేతుల నుంచి జారి అన్నీ కింద పడుతూ ఉంటాయి లక్ష్మి మీద. ఇక విహారీతో ఆశీర్వాదం ఇప్పించినట్టుగా వసుధ చారుకేశవ కలిసి అలా ప్లాన్ చేస్తారు. ఇద్దరు చాలా బాగా ఆశీర్వదించాడు అని అనుకుంటూ ఉంటారు. యమున ఇదంతా దూరం నుంచి చూసి కోపంగా చూస్తూ ఉంటుంది. విహారీ చేత అలా అక్షింతలు లక్ష్మి మీద పడటం తనకి అస్సలు నచ్చదు. ఇలా జరిగిందేంటి అని అనుకుంటూ ఉంటుంది. ఇక వసుధ ప్లాన్ సక్సెస్ అవటంతో యమున ఏం చేస్తుందో చూద్దాం రానున్న ఎపిసోడ్లో.